పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకున్నాను. మనం మామూలుగా దేనిని చూసి ఆనందపడతాం, దేనిని చూసి గర్వపడతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది తమ అందాన్ని చూసుకొని, కొంతమంది తమ ఆరోగ్యాన్ని చూసుకొని, కొంతమంది తన ధనము, కొంతమంది తమకున్న బలగం, కొంతమంది అయితే తమకున్న పేరు ప్రఖ్యాతులు, పదవులు, వీటన్నిటిని బట్టి చాలా అతిశయపడతా ఉంటారు. మనం ఒక్కొక్కటి గమనిస్తే అందం అనేది మన వయసును బట్టి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దానిలో గర్వించడానికి ఏం లేదు, ఎందుకంటే అది శాశ్వతమైంది కానే కాదు. అదేవిధంగా ఆరోగ్యం కూడా మంచి యవన కాలంలో ఉన్న ఆరోగ్యం నడి వయసులో ఉండదు. అదేవిధంగా నడి వయసులో ఉన్న ఆరోగ్యం వృద్ధాప్యంలో కూడా ఉండదు. మంచి ఆరోగ్యం అనేది కూడా శాశ్వతమైంది కానే కాదు. పదవి, ఈ రోజున్న పదవి రేపు ఊడిపోవచ్చు, అది ఉండొచ్చు పోవచ్చు. పేరు ప్రఖ్యాతులు కూడా ఎవరైనా మన మీద ఒక నింద మోపనంత కాలం ఆ పేరు ప్రఖ్యాతి మనకు ఆనందాన్ని కలుగు చేస్తాయి. అంతా సాఫీగా ఎప్పుడు వెళ్ళదు, ఏది కూడా శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? దేనిని చూసి మనం అతిశయించవచ్చు, మనకి ఇది ఉంది అది శాశ్వతమైనది అని దాని గురించి అతిశయపడటం కానీ గర్వపడటం కానీ దేనివల్ల సాధ్యం అంటే ఇహలోకానికి సంబంధించి దేని వల్ల కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా అన్ని అశాశ్వతమైనవి. మరి ఈ భూమి మీదే శాశ్వతమైనది ఒకటి ఉంది, అదేంటంటే సిలువ ద్వారా యేసుక్రీస్తు మనకి పరలోక ద్వారాలను తెరిచి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకి రాలేరు అని ఆయన ఎంతో ధీటుగా చెప్పారు. అటువంటి సిలువని బట్టి మనం అతిశయించాలి. దేనిని బట్టి అంటే మనకి రావాల్సిన శిక్ష ఆయన తన మీద మోపుకున్నాడని మనం అతిశయించాలి. మనము బాధపడకుండా తానే బాధపడ్డాడని మనం గర్వించాలి. మన పక్షాన ఒక న్యాయవాది మనకు ఉన్నాడు అని మనం ఆనందపడాలి. మన గురించి గోజాడుతూ తండ్రి దగ్గర కుడిపార్శ్వాన నిలవబడి మన గురించి వాదించే ఒక వకీలు, సమాధానకర్త మనకున్నాడని మనం అతిశయించాలి. ఇదే పౌలు గారు ఒకే ఒక్క వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చెప్పారు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. అంటే ఈ సిలువ తప్ప ఇంకా దేనిని చూసి నేను గర్వించకూడదు, అలాంటి గర్వం నాకు దూరంగా ఉండాలి, అలాంటి అతిశయం నాకు దూరంగా ఉండాలని ఎందుకు ఆయన చెప్పారంటే ఆయనకి కొదువైంది ఏదీ లేదు. ఇప్పుడు మన స్టేట్లో గవర్నర్ అనే ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత పెద్ద పదవి కలవాడో, ఆ రోజుల్లో పౌలు గారు అటువంటి గవర్నర్ పదవిలో రోమా ప్రభుత్వంలో ఆయన ఉన్నవాడు. అంతేకాదు ఆయన ధర్మశాస్త్రాలన్నీ ఔపోసన పట్టినవాడు. ఎన్నో భాషలు ఆయనకు వచ్చని కూడా ఉంటుంది. బహుభాషా ప్రజ్ఞాశాలి ఆయన. అంత మాత్రమే కాదు, ఎంతో ధన సంపన్నుడు ఆయన, ఎంతో ధనవంతుడైన ఆయన. ఇవన్నీ కూడా ఒక్క లెక్కలోనివి కాదని వదిలిపెట్టుకుని కేవలము అన్యజనుల వెలుగు కోసము, అన్యజనుల వెలుగుగా ఆయన యేసుక్రీస్తుతో నియమించబడ్డాడు. అందుకని నాకున్నవేవి కూడా దానిని చూసి నేను అతిశయించడం నాకు దూరము అవును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందే నేను అతిశయించాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా నాకు లోకానికి నేను సిలువ వేయబడ్డాను. సిలువ వేయబట్టం అంటే ఇక పూర్తిగా దాంతో తెగతెంపులు అయిపోయినట్లే. లోకంతో నేను తెగతెంపులు చేసుకున్నాను, లోకము కూడా నాతో తెగతెంపులు చేసుకుంది. అంటే నాకు వాళ్ళకి నేను సిలువ వేయబడ్డమని అంత నిశ్చయత ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆ సిలువలో ఉన్న పరమార్థము, ఆ సిలువలో యేసుక్రీస్తు చూపించిన ప్రేమ ఎంత శాశ్వతమైనవో దానిని బట్టి ఆయన అతిశయిస్తూ ఉన్నాడు. దానిని బట్టి ఆయన అతిశయించడమే కాదు, కానీ నేను క్రీస్తుని మాదిరి చూపిస్తున్నాను కాబట్టి నన్ను మాదిరిగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఎంతో నిశ్చయతతో ఆయన చెప్పారు. ఆయన కేవలము సిలువను చూసే అతిశయిస్తున్నట్లు మనము కూడా ఆ సిలువను చూసే అతిశయించాలి. నాకు నా వారికి నేను వెలివేయబడినాను, నాకు లోకానికి నేను సిలువ వేయబడినాను, వెలివేతలో సిలువ కోతలో మృతుడనైపోయాను. ఇక నాలో ఇలా జీవించేది నేను కాదు క్రీస్తే. నిశ్శబ్దం, వింత నిశ్శబ్దం,
క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సకల చరాచర సృష్టిలో సమాధానము. ఆహా 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 అట్టి సిలువను బట్టి అతిశయిస్తూ అదే విధమైన అతిశయం మన జీవితాంతము కలిగి ఉండాలని దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన నా తండ్రి ప్రభా, పౌలు గారు నిన్ను మాదిరిగా ఎంచుకుని ఆయన నడిచారు ప్రభా. అదే విధంగా క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు ప్రభా. సిలువనందే తప్ప నాకు దేనిలో అతిశయం లేదని ఆయన ఎంతో నిశ్చయతతో పలికారు. ఆ సిలువలోనే మేము కూడా అతిశయిస్తూ మా జీవితాంతం ప్రభా నిన్ను గుర్తు చేసుకుంటూ నువ్వే మా మార్గానివని నడవటానికి మాకు సహాయం చేయమని నీ ప్రియుడు ప్రభా, నా ప్రియమైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. As Jesus now is all.